వాకిలైనా అన్నమైనా బిడ్డగోళ బ్రహ్మగోళ అన్నమైన అడవిలోనా వేడి బతికి వచ్చినామా మన మల్లమ్మ వారు కుమార్తె అయిన మన తిమ్మక్క వారు తొడూరు గ్రామస్తులైన నారాయణమ్మ వారి కూడా కాணிకగా సమర్పించి మన మల్లమ్మ వారు తిమ్మక్క నడపన్న వారు కూడా చెల్లి స్వర్గం చేరుకున్నారప్ప వాళ్ళు ఇరువురికి ఆత్మ శాంతి అని చెప్పి ఆ తిమ్మక్క వారు మన నారాయణమ్మ వారు కూడా కాணிక ఇస్తానికి మామయ్య కానీ ఎంతమాత్రం కూడా కానీ లంగరేఖలు వచ్చుమ కింద సమయంలో పక్షి ఈడుగా ఉంది పక్షి జోడుగా ఉంది అట్లా ఈడు అట్లా జోడు నీకు నాకు లేదంటావు కదా మామయ్య నీకు ఈడుగా నేను అనుకోని నీకు జోడుగా నేను అనుకోని నాకు మించిన బామ నాకు మించిన చౌతి నువ్వు 7 లోకాలు ఎలా తిరిగి చూసినా సరే 12 లోకాలు పారా తిరిగి చూసినా సరే నాకన్నా అందగట్టి నాకన్నా రూపవతి సిక్కేదు పక్షుల్ని కంటి కనబడలేదా పశువులు నాకు కంటి ఈ పక్షి ఈడుగా ఉంది పక్షి జోడుగా ఉంది పట్టే ఉంది మామయ్య పక్షి ఈడుగా జోడుగా బలే బాగా సూపర్ అట్లా చూడు అట్లా ఈడు అట్లా చూడు నీకు కావాలంటే నీకు ఈడుగా నీకు చూడు కదా నేను ఉన్నాను కదా నాకన్నా అందుకట్టి నాకన్నా ఈ లోకములని ఎవరు లేదన్నమాట నువ్వు నాకు చూడ అవును నేను నీకు అవును మామ ముసలాము దుబ్బు కొడుతున్నావు ముందు నేను వందలేవు నేను ముసలి దుబ్బు కొడతా వయసులో పెద్ద మనిషి పెద్దయ్యా సుమారు లేదా కూడా పొద్దునంతా పోయిండావు వచ్చిండావు నాకు వయసు అయిపోయింది అట్లా పాప వాళ్ళ సీర దాని పెరుకొడతాను నువ్వు పాప మీద చినికిపోయిన పాతలంగా ఉంటుంది ఇచ్చి నమ్మక నేల ఇట్లా 99 ఏళ్ళ వయసులో కూడా నా ఎందము నా సెందము ఎట్లుంది తెలిసినా నా ఎందం చూడ మామయ్యో రంగుల పలకను బంగారు
నాయందం 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 చూడు నా ఏళ్ళ చూడి అందం చూడి మామ నాయందం చూడు మామ హందము చూడు హందము చూడు మరులు చూడు మన హందము చూడు మరుల మెరుకల నడుమ చూడు నడుమందము చూడి నడుమ చూడి నడుమందము నడుముకున్న నాగావరు కాళ్ళ చూడి కాళ్ళ అందము చూడి కాళ్ళ చూడి కాళ్ళ అందము చూడి కాళ్ళకున్న గడియాల కురుల చూడి కురుల అందము చూడి అందము చూడి కురుల చూడి కురులందము చూడి కురుల పైన కుట్టరు గల చూడి నాయందం చూడు మామయ్య నా ఎందము నాకే అందరూ నాకే రూపవచ్చు నువ్వు 7 లోకలు ఎలా చూసినా సరే 12 లోకలు పార చూసినా సరే నా ఎందము నా చందం ఎట్లుంది ఎట్లా నీ హందము నీ చందము నీ నిలబోదము చూడగా ఎవరైనా చెప్పుకోవడానికి తిమ్మని చెప్పకు అట్లేమని చేస్తే నాకు చెప్పు ఒకే ఒక ఇంతమంది ఇస్తాను కూకంటే కూకుండా లేయంటే లేయాలా ఇంకేమి నేను ఉంటాను దిక్కు పడకు నువ్వు ఏమో వర్గానికి వెళ్ళి తమ్మి పక్కన ఏమేమని పెట్టుకోండి చెవుల్లో పడి అనేది మా తోడే
అవునా అంత రీసెర్చ్ వచ్చేసింది మామయ్య నా ఎందుకు నా సొంతం ఇట్లుంది ఎట్లా నీ ఎందుకు చూడగా చూడగా నువ్వు ఎంత కొలికినావు ముసుగు కొలికినావు నువ్వు దుబ్బు దుమ్మి చెప్పక కానీ సరిపోయినా ఆయన పట్టుకోడు నల్లలో దిద్దుకుంటూ వాళ్ళు వేసి పారేసినారు పాప నన్ను చూసింది ఇప్పుడు అందరూ లేచిపోయి ఇంకా రాజేంద్ర నన్ను చేశాను ఇప్పుడు ఉండాలి చూసేకి నిన్ను కట్టి కానీ 99 ఏళ్ళు అయినది నన్ను కట్టి 99 ఏళ్ళు అయింది నీ పక్కిన వాడికి ఎప్పుడు 16 వయసు నీకు ఎప్పుడు 16 అవును ఇప్పటికింత నీ వయసు నిండా 16 వీటికి మాటికి సై చుట్టూ ఎప్పుడు నీ వయసు నిండా 16 ఇదే 16 వయసు మళ్ళా చూసి కదా నువ్వు ఎంత దొరికినారు నువ్వు ముసలే డుమ్ము డుమ్మి అవును ఈ పగిరవాడికి 26 పెంచాలు అక్క అక్క ఆ సోముడికి చేసిన నోట్లు వేసారు అది దూరం కుక్క కొట్టంటే లే అట్ల ముందు ఎక్కువగా మాన్ కొడతా ఉంటే ఇక్కడ మామయ్య నా ఎందుకు నా సొంతం ఇట్లుంది నువ్వు యాపద్దు మామా నీ పొగిన వాడికి నువ్వు 26 పెంచాలు 99 లంచ్ వేలు 66 పెంచాలు 99 లంచులు 99 లంచ్ నేను ఉండొచ్చును కానీ నువ్వు ఈ ఆపత్తు నన్ను ముస్లిం దెబ్బ కొడుకు నేను బాగా అంటావు ఆ ఆపత్తు ఇంకా నీతావు నాకేం పోనీ నేను ముస్లిం నేను వైశాఖ నేను దొబ్బకొడతాను కదా దీనిపైన నీతావు నాకు అర్చనం పోనవద్దు అప్పుడు తాక్కొని పుడుచుకొని తినుకొని ఇట్లే ఉండు నేనుండు నా బతుకుండు నా బాలుండు నా జ్ఞానికి ఉండు నేను పోతాను పోయి జ్ఞానికి తోలుకుంటే బతుకుంటా నీ కాలంలో పోయి బతికేది బాధ అమ్మ నాకు వచ్చే తాగుపోతూ మగోడు అమ్మ నాకు వచ్చే తాగుపోతూ మగోడు ఇంటిలో నీరసంటి పిల్లక్క నలుగురు చూడండక్క న్యాయము చెప్పండక్క అమ్మమ్మ అమ్మమ్మ నాకు వచ్చే తాగుపోతూ పెట్టుకొని నేను నీతా లేకనా నేనుండు నా జ్ఞానికలు ఉండు పోతాను జ్ఞానికి ఇచ్చే నువ్వు మొగుడు సరే నా కింద ఉండే కృష్ణగిరి సరే పో ముక్కడి మొక్కముదా మొక్కడి మొక్కముదా నువ్వు ముసలి చెప్పు తుమ్మి తోలి నువ్వు ముక్కడి మొక్కముదా మొక్కడిమాకుందా నీ మొక్కడికి నీ మొక్కడికి వచ్చిర్తా ఇట్లా నీకు 99 ఏం లేదు వచ్చాడే లేదా ఒక్కొక్కడే నాకు దగ్గర ఒక తోడు నాకు దగ్గర ఒక గీడు నేను చూస్తా తెచ్చి వాడికి దగ్గర లడాయి పెడతా తెచ్చి వడగా తెలిసి తమా చూస్తాను ఓ నాకు తగిన తోడు నాకన అందగతి నాకన రూపు వచ్చి తెచ్చి అవును దానికి నాకు ఇద్దరికి లడాయి అంటే జగడాలు పెట్టి అవును మాకు నేను ఇద్దరు పెరగలాడుతా ఉంటే నువ్వు కడగా నిలిచి తమా చూస్తావు అవును ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెరగలాడితే మగవాళ్ళు తీసుకొని కడగా చూసింది అక్క ఆడతోడు తెలుసుకుంటే సంసారం చెడేది ఆడదాన్ని ఇంకా సంసారం బొక్కేయాలంటే ఆడదాన్ని ఇంకా ఆడతోడు తెలుసుకుంటే ఏం తోడే సంసారం చెడాలంటే ఆడదానికి కారణం బాగా దాన్ని తీసుకోపోవాలంటేనో ఆడదే కారణం దాన్ని బాగొడుకోవాలంటే
దానికి ఆడోడు పోయి అడ్డం పెట్టి నువ్వు కడగ తీసుకుంటామా చూస్తానని చెప్తాలే మేము పోయి అడవి పెడతామా యాదో నువ్వు ఒకనాడు పోతే నేను ఒకనాడు పోతాం 18 తలకు ఒకనాడు కూలిపోతే మెంటే పొద్దుపోయా మేము పోయి అక్కడ పెడతాము కానీ నువ్వు వచ్చి దానికి నాకు లడాయి పెట్టి తెలియక నిలిపేసి తమా చూసామంటావు నువ్వు లడాయి పెట్టేది వద్దు తమా చూసేది వద్దు కొత్త పెండ్లం కావాలంట కదా దాన్నే బతుక దాని తమనే కొనుక దాని దగ్గర సంసారం చేయి నాకేమీ కావాలా ముగ్గుడు నాకు 90 ఏళ్ళు వయసు ఊరు పొమ్మంటుంది అడిగి రమ్మంటుంది ఏ దేవుడు కేకేసింటే ఏ దేవుడు అమ్మమెంట్ కాల్సింటాడు నాకేమి ఇప్పుడు చింత నాకు ముగ్గుడు వద్దు పాడు వద్దు నువ్వు పోతావంటావా పో నేనేమన్నా నీకు మాటకు వద్దు చెప్తే నీ మనలో ఉండే బాధ తీసి నా శవం నువ్వు కలుగుతావు నువ్వు శవం జరిగేది వద్దు ముఖం జరిగేది వద్దు నీకు కావాల్సిన పథకాలు అంతానే నువ్వు దాంతో పడుక నేను పోతాను నా జ్ఞానగింటికి పోతానయ్యా జ్ఞానగింటికి ఊరుగా ఎట్లా ఒకనాడు ఎక్కడ ఒకనాడు పని పడుతుంది ఇది మా తౌలే ఊరుగాయ కర్ల అంటే గోధుమ తిప్పుకుంటే కర్ల కడిసీలు వేసుకుంటాం ఊరుగాయ నెక్స్ట్ చూసేదానికి ఆ ఊరుగా ఎట్లా ఒకనాడు లేకుండా ఒకనాడు పని మూడుని పడుతుంది పోతానయ్యా జ్ఞానగంటికి ఉప్పు లేని ఊరుగాయ 6 మూరలు సొరకాయ 3 మూరలు బీరకాయ ఉప్పు లేని ఊరుగాయ నిజం చెప్పు నిమ్మకాయ ఎట్లా ఒకనాడు పొయ్యి మీద పడుతుంది నువ్వు ఈ పొద్దు నన్ను ముసలి గొప్ప పడతావు నువ్వు పో నా పొద్దున్న తెరిమిడొస్తున్నావా ఒకనాడు మధ్యాహ్నం లేకుండా ఒకనాడు తిరిగి పెళ్ళామని నువ్వు కానీ ఇల్లు తీసుకొని రాకుంటే ఆ పొద్దున్న మడుగు అట్లా తాగే నా పట్టుకొడుకు నేను చెప్పడం ఇంకా పెరుగుతుందా కానీ ఎంత మాత్రం కానీ నేను పోయి చెప్తాను నువ్వు పద్దాన్ని చెప్తాను దాంట్లో సొంతం కదా అయితే నాకు తగిన చూడు నాకు తగిన చీడు ఎందుకు చూడగలను కదా చేయాలని కదా అయితే తిరిగి ఏమన్నా ఒక ఉపాయం కూడా కదా అవును ఈ యోగి నాకు ఈ ప్రలాపం వచ్చి మంచి వ్యాపారం కూడా పుట్టినాడు